తమకన్నీ తెలిసి ఉంటాయి. మా ఆలయం మొట్టమొదట కాంపౌండ్ జరగబడింది. తర్వాత అది కొన్ని పరిస్థితుల వల్ల ఎవరు ఇక్కడ ఒక్కొక్కరేంటి مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم وعلى آل سيدنا محمد بارك وسلم اللهم بارك على محمد كما صليت على إبراهيم قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا اسمنا والشفيع والمهاجر لا شريك को दूर फरमा। या अल्लाह हमें 5 वक्त की नमाज पाबंदी के साथ पढ़ने की नसीब फरमा। या अल्लाह हमें रमजान में या अल्लाह रोजे रखे, या अल्लाह रोजा को कबूल फरमा, हमारे जिक्र को कबूल फरमा। या अल्लाह हमारे दिला में पूरे 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 नमाज पाबंदी के साथ पढ़ने की नसीब फरमा। या अल्लाह मस्जिद आबाद करने की नसीब फरमा, हमारे रोजा को कबूल फरमा, हमारे जिक्र को कबूल फरमा, हमारे सहाब को कबूल फरमा। हमारे اللهم لك الحمد ولك الشكر كله اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك 19 లాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను 25 పార్లమెంట్ అభ్యర్థులను ఒకే రోజు అనౌన్స్ చేయటం ఒక ఆనవాయితీగా 19లో మొదలైంది. అదే ఆనవాయితీని 24 ఎలక్షన్లకి నిన్న ఇడుపులపాయలో ధర్మాన ప్రసాద్ గారు, నందిగం సురేష్ గారు ఆ లిస్టు చదవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయటం జరిగింది. ప్రతిపక్షాలు అనుకున్నట్టు కానీ ఆశించినట్టు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు తలెత్తలేదు, అభ్యంతరాలు తలెత్తలేదు. వడపోసి ఎన్నుకున్న అభ్యర్థులకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో హర్షం వెలుగుచ్చారు. దానిలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం 1 సంవత్సరం కాలంగా సమన్వయకర్తగా ఉంటూ నా వరకు అందరినీ కలుపుకుపోయానని అనుకుంటుండా. టికెట్ పరంగా ఆశలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ తుది నిర్ణయం అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది. లిస్టు రూపంలో నిన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి అని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం వచ్చి టౌన్ ప్రజలతో, మండలం నుంచి వచ్చిన నాయకులతో
సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు నాకు ఇష్టమైన అనాథాశ్రమంకు పోవటం, తర్వాత పోలేరమ్మ ఆశీస్సులు తీసుకోవటం, చర్చికి పోయి పెద్దలు బ్లెస్సింగ్స్, ఇక్కడ మసీదులో ఈరోజు రంజాన్ మాసం కూడా అందరూ ఉపవాసం చేస్తూ ఉండరు. పెద్దల ఆశీర్వాదంతో వెంకటగిరి నియోజకవర్గానికి మంచి చేస్తాననే ఆశయంతో, మంచి చేయగలననే నమ్మకంతో, నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఇక్కడ ప్రజలందరినీ వారి మద్దతు కోరుతూ మా నాయకులకి ముందరే కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కల్పిస్తారని, అభివృద్ధి అంటే ఏమిటో నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చేసి చూపిస్తూ, ఇక్కడే ఉంటూ ఇక్కడ ప్రజలతోనే మమేకం అభివృద్ధిని 10 సంవత్సరాలుగా కుంటుపడిన ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.